బ్రేకింగ్ చూస్తున్నాం. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ ఎంపీ శివనాథ్పై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం తన వద్ద కేసినేని చిన్ని 5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఇక ఈ ఆరోపణలపై ఎంపీ కేసినేని చిన్ని స్పందించారు. ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ కు ఎంపీ కేసినేని శివనాథ్ కౌంటర్ ఇచ్చారు. తనపై ఆరోపణలను ప్రజలు ఎప్పుడు నమ్మరని ఎంపీ చిన్ని అన్నారు. ఎంపీ లేకపోతే తాను లేనని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. తానెప్పుడు రంగులు మార్చలేదని, నేనేంటో విజయవాడ ప్రజలకు తెలుసని ఎంపీ కేసినేని శివనాథ్ తెలిపారు. దేవినేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేసినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నేను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టే నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తారు. ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ పై ఆరోపణలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. మొదటి నుంచి తిరువూరు నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎంపీ చిన్నిపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మొదటి నుంచి వివాదాస్పద ఎమ్మెల్యే పేరు తెచ్చుకున్న కొలకపూడి శ్రీనివాస్ ఇప్పటికే 2 సార్లు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిలోనే 2 సార్లు కొలకపూడి శ్రీనివాస్ కు టీడీపీ అధిష్టానం తలంటింది. రేపు మళ్లీ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ ఎంపీ కేసినేని శివనాథ్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్లు డిమాండ్ చేశారంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే కొలకపూడి వ్యాఖ్యలకి ఘాటుగా ఎంపీ కూడా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య ఏంటి? తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ ఆరోపణలపై ఎంపీ కేసినేని చిన్ని డీటెయిల్ సమాధానం చెప్పారు. కొద్దిసేపటిపై ఈ అంశానికి సంబంధించి ఆయన తిరువూరులోనే స్పందించడం జరిగింది. నాపై ఆరోపణలను ప్రజలెవరు నమ్మరంటూ కూడా ఎంపీ చిన్ని స్పందించారు. ఇంకా దాంతో పాటు 12 నెలల పాటు దేవుడు అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? ఎందుకంటే ఇప్పటి వరకు తను ఎమ్మెల్యేగా తను గెలవాలంటే ఎంపీ లేకపోతే తను గెలవలేనంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన కొలకపూడి ఇప్పుడు ఎందుకు మాట మార్చారు అనే దానిపై కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇంకా దాంతో పాటు నేను ఎప్పుడు రంగులు మార్చలేదు, నేనేంటో విజయవాడకి ప్రజలకు తెలుసు అంటూ కూడా కేసినేని చిన్ని వ్యాఖ్యానించారు. ఇంకా దాంతో పాటు ఇటీవల అంటే డబ్బులు ఆశపడే వాళ్ళైతే ఇటీవల నష్టాలు వచ్చినా సరే విజయవంతంగా విజయవాడ ఉత్సవం నిర్వహించారు. అలాంటి వ్యక్తిని నేను జోబులో డబ్బులు పెట్టుకుని మరి ఉత్సవాలను విజయవంతం చేసేది కూడా
పూర్తి స్థాయిలో కష్టపడ్డాను. అలాంటి వ్యక్తిని ఏదో 10 లక్షలకు 20 లక్షలకు కకృతి పడాల్సిన అవసరం లేదు అంటూ కూడా కేశినేని చిన్ని స్పందించడం జరిగింది. ఈ రోజు ఆయన తిరువూరు వెళ్లారు. తిరువూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళందరూ కూడా, కార్యకర్తలందరూ, ప్రజానికం కూడా ఎంపీ కేశినేని చిన్నికి స్వాగతం పలికారు. ర్యాలీలు కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ ఎంపీకి సంబంధించిన కార్యక్రమంలోని, దాంతో పాటు తిరువురు అభివృద్ధి కార్యక్రమంలోని ఎక్కడ ఎమ్మెల్యే కొలుకుపూడి కనిపించలేదు. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన దీటైన సమాధానం చెప్పడం జరిగింది. ఎందుకంటే గత 12 నెలల పాటు తాను ఎక్కడికి వెళ్ళినా సరే తను పొగుడుతూ, తాను ఎమ్మెల్యేగా గెలవాలంటే కష్టంగా ఎంపీ గారి సహకారం లేకపోతే లేదు అని చెప్పిన ఎమ్మెల్యే కొలుకుపూడి ఎప్పుడెందుకు మాట మార్చారు? ఆయన పూర్తి స్థాయిలో వైసీపీ కోవట్టుగానే ఉంటారంటూ కూడా ఒక తీవ్రమైన పదజాలంతో ఎంపీ చిన్ని వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే గత 4 రోజుల క్రితం చూసినట్టయితే ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ మొత్తం ఈ వివాదానికి పూర్తిగా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎంపీకి సంబంధించిన కార్యాలయాల నుంచి అవినీతిమయంగా మారినట్టు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆరోపణలు దాటి మరి కొద్దిసేపటి క్రితంలోనే తన మొబైల్ ఏదైతే ఉందో వాట్సాప్ స్టేటస్ లోని 3.5 కోట్ల రూపాయల వరకు కూడా తాను చిన్ని ఆఫీసు కార్యాలయానికి సంబంధించిన పిఏకి పంపించారంటూ కూడా కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టడంతో పాటు దాన్ని త్వరలోనే మీడియా ముందుకు వస్తానంటూ కూడా దీనికి సంబంధించిన స్టేటస్ కూడా తన ఫోన్ లో పెట్టడం జరిగింది. వెంటనే ఈ అంశానికి సంబంధించి చిన్ని స్పందించి ఒక దీటైన జవాబు చెప్పారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కూడా తిరువూరులోని అధికార పార్టీలోనే విపక్ష పార్టీగా కొలుకుపూడి వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పలుమార్లు దాదాపు 2 సార్లు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు కొలుకుపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. గతంలో కూడా తిరువూరులోని ఒక సర్పంచ్, తిరువూరు నియోజకవర్గంలో ఒక సర్పంచ్ మీద వివాదంగా మారటం, మీడియా మీద వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడిన నేపథ్యంలో కొంతమంది మీడియా ప్రతినిధులు నేరుగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకి నేరుగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన తన అంశాలకు చెప్పుకోవడం, ఆ తర్వాత క్షమాపణ కోరిన పరిస్థితి ఉంది. ఇది ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 100 రోజుల్లోనే ఎమ్మెల్యేగా గెలిచిన 100 రోజుల్లోనే చాలా వరకు వివాదాలకు కేంద్ర బిందువుగా కొలుకుపూడి మారారు. తాజాగా ఈ అంశానికి సంబంధించి ఎంపీతో వివాదం అనేది తీవ్ర స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొలుకుపూడి వ్యవహార శైలిపై ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫోకస్ పెడుతూనే ఉంది. ఎందుకంటే వ్యవహార శైలి విషయంలోని ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎమ్మెల్యేలు అనే వ్యక్తి నోరు జారకూడదు, అదుపులో ఉండాలి. తాము నోరు జారి అదుపులో దాటితే మాత్రం ఖచ్చితంగా అది పార్టీకే కాదు ప్రభుత్వానికి కూడా నష్టపేరు వస్తుందనే దానిపై కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు పలుమార్లు ఎమ్మెల్యేలకు హెచ్చరిస్తున్నా సరే కొలకపూడి లాంటి వాళ్ళు ఈ విధంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారటం, తన సహచర ఎంపీలు దాంతో పాటు నేతలపైనే ఈ విధంగా ఆరోపణలు గుప్పించడం ద్వారా పెద్ద ఎత్తున పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీని మీద తెలుగు తమ్ముళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొలకపూడి వ్యవహార శైలి మీద. మరోపక్క నేరుగా ఎంపీ చిన్ని కూడా దీటైన జవాబు కొద్దిసేపటి క్రితమే వ్యక్తపరిచిన నేపథ్యంలోని మొత్తం వివాదానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించడం జరిగింది. ఇరువురిని రేపు పార్టీ కార్యాలయానికి రావాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపు విడివిడిగా ఇరువురితోని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడబోతున్నారు. ఇరువురికి సంబంధించి కూడా విడివిడిగా మాట్లాడి ఈ సమస్యను కొలికి తీర్చే ప్రయత్నం మాత్రం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే కొలకపూడి మాట తీరుపై మాత్రం తెలుగు తమ్ముల్లోనే ఒక చర్చకు దారి తీసింది. కొన్ని నెలల క్రితమే ఎంపీ కేశినేని చిన్నిని పొగుడుతూ తాను గెలవడానికి కారణం ఎంపీ కేశినేని చిన్ని అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఈ విధంగా ఒక్కసారిగా మారడానికి కారణం వైసీపీ హస్తం ఉందా, వైసీపీ నేతల హస్తం ఉందా అనే చర్చ ప్రస్తుతం తెలుగు తమ్ముల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం, కేంద్ర అధిష్టానం స్పందించింది. రేపు ఇరువురు నేతలను అదే టీడీపీ కార్యాలయానికి రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. రేపు ఇరువిడిగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు సమావేశం నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కొలకపూడికి సంబంధించిన వ్యవహార శైలి ఆరోపణలపై ఒక దీటైన జవాబు, సమాధానం మాత్రం కొంచెం వ్యక్తమే ఎంపీ కేశినేని చిన్ని వ్యక్తపరుస్తున్న పాటు ఆరోపణలకు సంబంధించి ఎక్కడా వాస్తవాలే లేదు, రంగులు మార్చే వ్యక్తి దాని కాదు, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిపై ఆరోపణలు తను ఎప్పుడూ గుప్పించలేదు. తన ఎంపీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గంలోని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నాను, అది అభివృద్ధి కార్యక్రమాలతో
ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తే తప్పితే ఎక్కడ డబ్బుకు ఆశపడతాం, డబ్బుల వ్యవహారాలకు సంబంధించి తను ఎప్పుడు తలదూర్చలేదు, రంగులు మార్చే వ్యక్తి కాదు అంటూ కూడా తన కొలకపూడి వ్యాఖ్యలపై దీటైన జవాబును దీటైన సమాధానాన్ని కొద్దిసేపటి క్రితం ఎంపీ కేశినేని చిన్ని వ్యక్తపరచడం జరిగింది. రైట్ ఖాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.